గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ అని మనం అందరం చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా. ఇప్పుడు ప్రస్తుతం పీసీసీ పదవికి సంబంధించిన దాని మీద టఫ్ వార్ నడుస్తూ ఉంది. అంటే మామూలుగా ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుందంటే ఒక రెడ్డి సీఎం అయితే ఒక బీసీని పీసీసీ చేస్తారు. ఇప్పుడు ఆ రేస్కు సంబంధించిన దాంట్లో చాలా రసవత్తరంగా మరి నాకు ఖచ్చితంగా పీసీసీ కావాల్సిందే అని చెప్పేసి అక్కడ జగ్గారెడ్డి కూర్చున్నట్టుగా మనకు సమాచారం ఇస్తుంది. అసలు ఏంటి ఎవరైతారన్నా పీసీసీది ఎట్లుంటుంది అధికారం వచ్చిన తర్వాత ఇది కూడా హైకమాండే డిసైడ్ చేస్తుంది. అయితే అది హైకమాండ్ గతంలో మనం చూసినటువంటిది ఏంటంటే రాజశేఖర రెడ్డి సీఎం అయినటువంటి నేపథ్యంలో వి హనుమంతరావు నాకు పీసీసీ కావాలి అని పట్టుబట్టిండు. మిగతా వాళ్ళు చాలామంది ప్రయత్నం చేస్తే పీసీసీ అధ్యక్ష నియామకం కోసం సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డిని ఒకసారి ఢిల్లీకి రమ్మన్నారు. ఆ హైకమాండ్ అప్పుడు పవర్ ఉన్నటువంటి నేపథ్యంలో హైకమాండ్ ఏం చేసింది, హనుమంతరావుని పిలిచింది. సీఎంకి తెలియకుండా, రాజశేఖర రెడ్డికి తెలియకుండా హనుమంతరావుని పిలిచిర్రు, డి శ్రీనివాస్ని కూడా పిలిచిర్రు, ఇంకో 2-3 పిలవడం జరిగింది. పిలిచినటువంటి నేపథ్యంలో సెలెక్ట్ చేసుకోవాలి పీసీసీ అధ్యక్షుడు ఎవరుంటే బాగుంటుంది అంటే హనుమంతరావు ఉంటే రాజశేఖర రెడ్డి నాకు సీఎంగా ఉన్నప్పుడు హనుమంతరావు ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పార్టీల ఉంటుందని నాకు తెలుసు. ముందు నుంచి హనుమంతరావుకు రాజశేఖర రెడ్డి కొంచెం గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అప్పుడు ఆ సమయంలో డి శ్రీనివాస్ను లేకపోతే కేశవరావుని సెలెక్ట్ చేసుకున్నట్టు సమాచారం. అప్పుడు కేశవరావు పీసీసీ అధ్యక్షుడు ఈయన సీఎంగా ఉండి. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు కావాలని జనరల్గా సీఎం మాటకు వాల్యూ ఇస్తారు. ఇప్పుడు ఇంకా చెప్పుకుంటుంది కదా రాహుల్ గాంధీకి నేను మల్లికార్జున ఖర్గేకి చెప్పుకోవట్లేదు, దేశవ్యాప్తంగా ఆయన అసలు ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. అసలు దేశవ్యాప్తంగా ఉన్న 4-5 దాంట్లో నేనొకరిని రాహుల్ గాంధీకి అని చెప్పుకుంటున్నాను. పీసీసీ అధ్యక్షుడు కావాలని ఇప్పుడు మల్లుభట్టు విక్రమార్క కూడా పట్టుబడుతుండు. ఎందుకంటే విక్రమార్క పట్టుబడుతుండు, మహేష్ కుమార్ గౌడ్ నేను రేస్లో ఉన్నా అంటున్నాడు. అదేవిధంగా ఎందుకు అప్పుడు సీఎం అభిప్రాయం తీసుకుంటుంది హైకమాండ్ కూడా. ఒకవేళ గట్టిగా సీఎం మీద కూడా హైకమాండ్కి వ్యతిరేకత ఉంటేనేమో ఈయనకు తెలియకుండా ఇంకో వ్యతిరేకమైన వ్యక్తినే పెడతారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కల్చర్ అది, సీఎంకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తినే పెడతారు. ఒకవేళ పవర్ ఉండి ఇదంతుంటే ఆయన అభిప్రాయం తీసుకుంటారు. ఈయన మాట చెల్లుబాటు అవుతున్నటువంటి ఈయన మాట చెల్లుబాటు అవుతున్నటువంటి అయితే హైకమాండ్ దగ్గర కనిపిస్తున్నది. కొంత పూర్తిగా అయితే లేదు, మన సీట్ల దగ్గర కూడా ఏం కాలేదు. ఈయన ఏమన్నా అవుతుందా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. రాజశేఖర రెడ్డి పెద్ద ఎక్స్పీరియన్స్ అయింది, వాళ్ళకి ఫుల్ పవర్ ఇస్తే ఏమైంది అనేది ఓ ఎక్స్పీరియన్స్ ఉంది హైకమాండ్కి. ఇప్పుడు ఆ రకమైనటువంటిది ఇస్తారా? రేవంత్ రెడ్డి సూచించినటువంటి వ్యక్తికే ఈయన మహేష్ కుమార్ గౌడ్కు ఇవ్వాలని సూచిస్తున్నట్టుంది రేవంత్ రెడ్డి. మరి మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తారా? ఇది అయిపోయినాక తెలుస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి ఎన్ని సీట్లు వచ్చాయి, సీట్లను బట్టి ఎక్కడ ఢిల్లీలో జరిగే రాజకీయ పరిణామాలు ఇవన్నిటిని ఆలోచించి పీసీసీ అధ్యక్షుని నియమించే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి అభిప్రాయం కూడా తీసుకుంటారు, జనరల్గా తీసుకుంటారు.